ఈ ప్రపంచం మనకి ఏది ఫ్రీగా రాదు. నో ఫ్రీ బ్రెడ్. ఎవరైనా ఉచితంగా ఇస్తాం ఫ్రీగా ఇస్తామని చెప్తే వాళ్ళు మనం మోసం చేస్తున్నట్లు లెక్క. కాబట్టి ఉచితంగా ఎప్పుడు ఆలోచించకండి. మనం ఏది కొంచెం వాటర్ తెచ్చిపెట్టినా. అరే మీరు వచ్చినా నేను చేయలేరా, ఒకటే మాట్లాడుతుంటాను. బాబు లడ్డు వచ్చిందా? ఎట్లా వస్తుంది? రాని ముక్కలు ముక్కలు చేస్తుంది. ఇట్లా చేస్తే లడ్డు వచ్చేది, అట్లా చేస్తే రాలేదు. ఇప్పుడు ఏం పర్లేదు, ఇది తీసుకొని ఇవ్వరేనా మీదే, ఇది తీసుకొని మీ ఇంట్లో బీరువాళ్ళు దాచిపెట్టు. రేపు పొద్దున్న లేచి చూడు, ఇంత పెద్ద లడ్డు అవుతుంది. లడ్డు రాగానే మొత్తం తినద్దు, గణేషుని దగ్గర తెచ్చి ఆడ పెట్టాలి. గణేష్ లడ్డుతో పాటు నీ లడ్డు కూడా ఎలా వడబెడదాం. పిల్లలు వీడు రేపు పొద్దుగాలు తెచ్చి మీ అందరు చూపిస్తాడు. నమ్ముతారా? నమ్మరా? నమ్మరా? అంటే వాడు లడ్డు మొత్తం తినేస్తాడని డౌటా? ఏమో ఆడపిల్లలు మీరు చెప్పండి, తినేస్తాడా? ఏం రా ఇంత నమ్మకం ఊర్లో నువ్వంటే? సరే ఇప్పుడే కావాలా బాబు? వాడికి ఇప్పుడే కావాలంట. నీవే నమ్మకం లేదంట. మొత్తం చెప్పు నాయన. 1 2 3. నువ్వు రా, నువ్వు చెప్పు. 1 2 3 లడ్డు రా. నువ్వురా, నేను అక్కడ వాళ్ళని పిలుస్తున్నా, కొడతారా అక్కలు వచ్చి. రా అంటే ఏమైనా వస్తుందా? పిల్లలు మీరు చెప్పండి అమ్మా, రా అంటే ఏమైనా వస్తుందా? రా అంటే ఏమి రాదన్న సంగతి పిల్లలైనా మీరు కరెక్టే చెప్పిండు నాయన. కానీ ఈ విషయం హైదరాబాద్లో మేధావులు ఉన్నారు, వాళ్ళకి తెలియనే తెలియదు. ఎవరా మేధావులు? సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. సినిమాలు మంచిగానే తీస్తారు, పేర్లు విచిత్రంగా పెడతారు. ఎలాంటి పేర్లు పెడతారు? ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, లేచిపోదామా? ఎవడు రాడు? సెన్సార్ లేకుండా అయిపోయిందా? మీరెక్కడ లేచిపోదాంరా అంటారు. దేవుడా, లాభం లేదు. ఈ పిల్లలని ఫోన్లు ఇచ్చి అవన్నీ చూడనేయకండి. పోరలు ఏమేమో చేస్తున్నారు, వాటిని చూసి క్రైమ్ థ్రిల్లర్స్ అంట, పిల్లల్ని లేపేస్తున్నారు. అవి చూడకండి ఆయన. సరే ఇప్పుడు లడ్డు తెప్పిద్దాం.